ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇంకా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏ విధంగా ఉన్నది. ఇప్పటి వరకు మనం అబ్రహాము అని అంటే ధర్మశాస్త్రం కంటే ముందు చూసాము. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి దేవుడు మోషేతో ఏమని చెప్పాడు, ఆయన ప్రజలు ఏ విధంగా ఇవ్వాలని ఒక్కసారి మనం లేవియాకాండము 27వ అధ్యాయము, లేవియాకాండము 27వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు మనం చదువుతాం. అది చివరి పుస్తకము లేవియాకాండంలో. మళ్ళీ చెప్పండి బ్రదర్, చదవండి, మళ్ళీ చదవండి. అది భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగు. మనం ఇచ్చే కానుక ఏ విధంగా ప్రతిష్ఠిత రూపంలో ఇవ్వాలి. ప్రభువా, నువ్వు నాకు భూమి ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఇవన్నిటిలో నుండి అది యెహోవాకు ప్రతిష్ఠితము. దాని తర్వాత అది యెహోవా సొమ్ము. దశమ భాగం అనేది అది దేవునికి ఇచ్చేది. ఏమంటున్నాడనంటే భూధాన్యములలోనేమి, వృక్ష ఫలాలలోనేమి, భూఫలాలన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఇంకొంచెం ముందుగా వెళితే ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇజ్రాయేలుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. హల్లెలూయా.